ఏదైనా సంఘటన వలన మనిషి భయపడినట్లయితే అది పరాజయమే అవుతుంది. అలాగే మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే, ఏదైనా సంఘటన వలన మనిషి భయపడినట్లయితే అది పరాజయమే అవుతుంది. అలాగే మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే, ఏదైనా సంఘటన వలన మనిషి భయపడినట్లయితే అది పరాజయమే అవుతుంది. అలాగే మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే, ఏదైనా సంఘటన వలన మనిషి భయపడినట్లయితే అది పరాజయమే అవుతుంది. అలాగే మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే